ఆడపడుచు మహాలక్ష్మి, ఓడ్యానపీఠ నిలయ గౌరి, బంధాల అనుబంధాల వేడుక, పుట్టింటి తరపు అపురూప కానుక ఒడిబియ్యం. మన సమాజంలో పెళ్లితో పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళే ఆడపడుచుకు అష్టైశ్వర్య చిహ్నాలు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, సారె, బియ్యము అన్నీ వడిలో పసుపు కుంకుమ వల్లించి కొంగులో పెట్టి కట్టడమే వడిబియ్యం. కొత్త పెళ్లి కూతురుగా అత్తారింటికి వెళ్ళేటప్పుడు ముత్తైదుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే కానుక ఇది. ఓ వేడుక కాదు, పుట్టింటి నుంచి అందే భరోసా. నేనున్నాను బిడ్డ అని తల్లి తండ్రి బంగారు తల్లిగా కలకాలం ఉండమని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ కట్టలేని కానుక. మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం పోస్తారు. తర్వాత గృహప్రవేశం చేసినప్పుడు, బిడ్డను కన్న తర్వాత బారసాలలో 5 ఏళ్లకోసారి వడిబియ్యం పోస్తుంటారు. దీనికి ఖర్చు ఎంత అన్నది ముఖ్యం కాదు, పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపడంతో బాధ్యత తీరిపోయింది అని కాక, ఇంటి ఆచారాన్ని బట్టి ఓ మంచి రోజు కూతురు అల్లుడిని బంధువులను పిలిచి అమ్మాయి తల్లిదండ్రులు తోడబుట్టిన వారు ఆనందోత్సాహాలతో జరిపే వేడుక వడిబియ్యం. వడి అంటే రక్షణ. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. వడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలు మహాలక్ష్మిగా ఉంటారు. మహాలక్ష్మి లక్షణం రక్షించడం. బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే వడిబియ్యం. తమ బిడ్డ అష్టైశ్వర్యాలతో ఉండాలని బియ్యమే కాక అష్టైశ్వర్యాల చిహ్నాలు వేసి చేసే సంకల్ప పూజ వడిబియ్యం. సంతోషంతో ఆ మహాలక్ష్మి తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికెళ్ల బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుడిని ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తింటికెళుతుంది. వడిబియ్యాన్ని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచి నా పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పోసారని చెప్పి ఆ బియ్యాన్ని వండి భోజనం పెట్టి పుట్టింటి సార 10 మందికి పంచి మురిసిపోతారు. బంధాల అనుబంధాల స్రవంతి వడిబియ్యం. ఆడపడుచుకు ఆనందం. చక్కటి వడిబియ్యం పాట మన ఛానల్లో పోస్ట్లో కలదు, తప్పక వినండి.